హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఐపీ కెమెరా పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను చేసి చూపిస్తాను. అంటే ఐపీ కెమెరా మనం పాస్వర్డ్ మర్చిపోయాం అనుకోండి, యూజర్ నేమ్ అడ్మిన్ ఉంటుంది. పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఎలా రీసెట్ చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ల్యాన్ కేబుల్ ల్యాప్టాప్ నుంచి నేను ఒకసారి ఇప్పుడు చూడండి, ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసి ల్యాన్ పోర్ట్లో ఇలా కనెక్ట్ చేసుకోండి. మీరు కనెక్ట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి పవర్ ఉంటుంది కదా, పవర్ పిన్, దానికి అడాప్టర్ ద్వారా ఇవ్వండి. కెమెరాకి ఇప్పుడు చూసారా, మనకు వచ్చేసి ఈ కెమెరాలో రీసెట్ చేయడానికి చిన్న బటన్ ఉంటుంది. ఇది బటన్ అనమాట. ఈ బటన్ మీరు ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అప్పుడు మనకి పవర్ అనేది ఆన్ చేయాలి. చూసారా, ఈ విధంగా పవర్ ఇచ్చిన తర్వాత ఒక 10 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకొని వదిలేయండి. ఇక్కడ చూసారా, లోపల మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవగానే ఏమవుతుందంటే పాస్వర్డ్ అనేది రీసెట్ అనేది అయిపోయి డిఫాల్ట్ ఐపీకి వచ్చేస్తుంది. హిక్విజన్ డిఫాల్ట్ ఐపీ వచ్చేసి మనకి 1.64 అనమాట. అంటే 192.168.1.64. ల్యాప్టాప్లో మీరు SATIsh టూల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో ఐపీ అనేది ఇక్కడ చూసారా 1.64 ఇన్యాక్టివ్ అని వచ్చింది. ఇప్పుడు ఈ కెమెరాను మనం యాక్టివేషన్ చేయాలన్నమాట. మీరు గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ ఐపీ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుందాం. గూగుల్ క్రోమ్లో వచ్చేసి ఐపీ అనేది ఎంటర్ చేద్దాం. 192.168.64. ఇది హిక్విజన్ డిఫాల్ట్ ఐపీ అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. చూసారా, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చేయండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసుకున్న తర్వాత ఓకే మీద ప్రెస్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి క్లిక్ చేయగానే లైవ్ వ్యూ, ప్లేబ్యాక్, అలాగే కాన్ఫిగరేషన్ ఏమైనా వచ్చినాయి కదా, ఈ విధంగా మీకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లగ్గిన్స్ డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ జస్ట్ మనం ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ చేయడం కాబట్టి అది చూపించట్లేదు మీకు. అలాగే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ చూసారు నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లోకి వెళ్తే మీరు ఇక్కడి నుంచే ఐపీ కూడా చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గానే ఐపీ కెమెరా పాస్వర్డ్ మర్చిపోతే ఇలా యాక్టివేషన్ అనేది చేయొచ్చు. అలాగే మన వీడియోలు ఇప్పటివరకు మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అన్ని వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.